రామచంద్రపురం వాళ్ళది తీసుకున్నాను, ఇంత నేను పట్టించుకోలే. వాళ్ళే తీసుకున్నారు. పోతే అగవ చెప్తారు, మాది నీ మీది నేనే తెచ్చుకోబోతారు. నీవేమనైనా మాట్లాడదే. నా పేరు మా నాయనగారు ముగ్గురు అన్నదమ్ములు. పెద్ద ఆయన వన్యాల సుబ్బరాయుడు, రెండో ఆయన ఎల్లప్ప, మూడో వ్యక్తి నారాయణ మా నాయన పేరు. మేము గత 30 ఏళ్ళుగా బుక్కరాయ సముద్రంలో ఉన్నాము. మాది సొంతూరు పొడి చెరువు. అయితే మా నాయన ఏదో మా పెద్దలు చేసుకుంటారని చెప్పి మా నాయన ఆ రోజు పట్టించుకోవట్లేదు. చేసుకుంటారని మేము ఈ మధ్యలోకి రావటం లేదు. రాని వల్ల వీళ్ళు ఏం చేసినారు, పాస్బుక్లు శనక్కాయలు తీసుకెళ్ళినారు. తీసుకొని వెళ్ళి పాస్బుక్లో మా దాంట్లో రౌండప్ చేసి వాళ్ళ దాంట్లో ఆన్లైన్ చేపించినారు. అది మా నాయనకి చదువు రాదు. మేము పిల్లాటుకున్నాము అప్పట్లో మాకేం తెలుసు. మాకు ఈ బుద్ధి వచ్చింది 2018, 2019లో మేము చూసుకున్నాం. ఏదో లోన్ పెట్టాలని చూసుకుంటే అప్పుడు బయటకు పడింది. మేము అప్పటి నుండి పోరాడుతున్నాం. కానీ ఎంఆర్ ఆఫీస్లో కూడా ఎవరు స్పందించలేము మాకైతే. మొన్న కూడా గొట్కూరు విఆర్ఓ అని కలిసినాం. గొట్కూరు విఆర్ఓ కలిసింటే ఆయన ఏమన్నాడు, మీరు అమ్మినారని మా పెద్ద కొడుకు అన్నాడు. అన్న వల్ల వాళ్ళు అసలు ఊరు రైతులు చెప్తున్నారు కదా, అమ్మినారు అంటున్నారు కదా, మీకు ఎట్లా చెప్తా అప్పుడు సర్వే చేసే రోజు రావండి, నేనైతే నేను అర్జీ తీసుకోను సార్ అని చెప్తే తీసుకోలేదు ఆయన. ఇది జరిగిన కథ సార్. మాకైతే ఎంఆర్ఓ గారిని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా నాయన ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగా ఇప్పుడైతే చెప్పలేడు, సంతకం చేయలేడు అప్పుడు చేసినట్లు. ఇది పరిస్థితి జరిగిన కథ సార్. 4 ఎకరాలు సార్, 112 సర్వే నెంబర్ మాది. అయితే ఒక్కొక్కరికి 1 ఎకరా 33 సెంట్లు వస్తుంది సార్ మా నాయనకి. ఇది సార్. నా పేరు కిష్టమ్మనైనా. అయితే అన్యాయం జరిగింది. ఏమి మీకు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చేసుకున్నారు. అప్పటికైతే పాస్బుక్లు ఇవ్వండి, శనక్కాయలు తెచ్చుకుంటాము ఇవి అంటే బీడు ఉంటే ఏమొస్తుంది, మాకు తినాలి ఊరికే తొక్కపోయేది ఏముంది, ఎప్పటికైనా మన భాగం మనకు వస్తుంది కదా. నా పిల్లలు సన్న పిల్లలు. అప్పుడు నా పెద్ద కొడుకు 3 ఏళ్ళ పిల్లడు, ఎప్పుడు పుట్టలే ఆ ఊరికి పోయినాడు. మేము నీళ్ళు ఇచ్చే దాంట్లో సత్యసాయి దాంట్లో ఉండి మా ఆయన అక్కడ పోయినామా. ఈ పొద్దు మీరే మాదేముంది, మీకు మీ పేరు మీద ఏమన్నా ఉంటే తెచ్చుకోండి, నువ్వు నీ మూడు పోయి ఏమన్నా ఉంటే ఆధారం తెచ్చుకోండి, మీరు సంపాదించింది ఏమన్నా ఉంటే, మేమైతే మాది ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. మాకైతే ఏమీ ఇవ్వలేదు. ఈ పొద్దుటికి కానీ 1 రూపాయి ఇవ్వలే. మేము ఎప్పుడు వాళ్ళ సొమ్ము తినలే. వాళ్ళదైతే మేము ఈ పొద్దుటికి మాకు చేసింది అన్యాయం. అయితే వాళ్ళతో 1 ఎకరా భూమి కానీ ఆడన కానీ 1 రూపాయి పైసా ఇచ్చింది లేదు, మాకు ఇచ్చిండేది లేదు. ఏదోలే చేసుకొని తినాలి, వాళ్ళు ఉండేది ఒకడు ఉన్నాడు, ఎక్కడ పోతుందిలే అని అనుకున్నాం మేము. అప్పటికి అన్నదమ్ములు బాగాలి ఎప్పటికైనా ఎక్కడ పోతుంది కదా. ఇది పెద్దోళ్ళు సంపాదించిండేది, వాళ్ళ మా నాయన సంపాదించిండేది, వాళ్ళ తాతగారు సంపాదించిండ్రేమో. ఇది పూర్వం పట్ట ఇదేమి మధ్యలో కొనిండేదన్న అయితే ఏమోలేప్ప మధ్యలో కొన్నారు మీరు, నువ్వు కొనింటివే, నువ్వు ఇచ్చింటివే అనొచ్చు. అట్లా కూడా ఏమి లేదు. ఇది పెద్దోళ్ళు సంపాదించిన పూర్వం పట్ట అనే ఇది. మాకైతే మొత్తం అయితే 4 ఎకరాలు. ఇది ముగ్గురికి ఎకరా 33 సెంట్లు. 30 ఏళ్ళు అయింది. 33 ఏళ్ళు 35 ఏళ్ళు అవుతుంది మేము పోయి. అడగంటే ఎక్కడ పోతుందిలే మేము అడిగిందా. ఇప్పుడు మొన్న కోర్టు కేసు వాళ్ళు ఏందో ఒక కేసు పెట్టుకొని వీళ్ళు పెట్టుకొని కొట్లాడుకున్నారా. వీళ్ళు రోజు ఫోన్ చేస్తున్నారు, రాండి మీరు రాండి, కేసు కాటికి రాండి, మేము భాగాలు పంచుకున్నాం, మీ నాయన అమ్మినాడు, ఇంటికాటికి రా, మాతో సాక్ష్యాలు ఉన్నాయి, మీతో ఏమున్నాయి తొలకొచ్చుకో, మీ దగ్గర ఏమన్నా ఆధారం తెచ్చుకో అని చెప్తున్నారంటే వీళ్ళకు రోజు పిల్లలకు నిక్కినాక ఇప్పుడు మాకు కావాలని అడుగుతున్నారు. మాకు చదువులే, సంగీతంలే, ఎవరికి చదువు లేదు, నాకే లేదు, వాళ్ళకి లేదు. ఆ లోన్ తీసుకోవాలనే పోయినాడు, అది గడ్డకు పడింది. ఇప్పుడు ఏమి పాస్బుక్ అయితే ఉంది, పాస్బుక్ ఉండింది వాళ్ళే గుంజుకున్నారు. ఇంకా ఇప్పటికైతే లేదు. ఇప్పుడు 0 చూపించినారంట. నా పేరు స్వామి. ఇట్లా మా నాయనది మాది పొడి చెరువు అయితే మేము విక్రాంతం చేయనాము. ఏదో పని చేసుకునే కానీ కూలికి చేసుకునే పోయినాము. బతుకులాగా ఎందుకు మా సొంత ఊరు పొడి చెరువు అయితే మేము బతుకులాగా ఏదో కూలి చేసుకునే కానీ పోయినాము. అక్కడ పోయి ఉంటే మేము ఇక్కడ మా పెద్దేళ్ళు భూమి చేసుకుంటారని మేము ఉట్టినా ఉంటాము. 4 ఎకరాల భూమి మాది. చేసుకుంటారు ఉట్టినా అంటే వాళ్ళు ఇప్పుడు మాకు తెలియకుండా లోపలే వాళ్ళు ఆ నెలలోకి ఎక్కించుకుంటారు. 2 ఎకరాలు ఉండేది, మనకి ఎకరా 33 సెంట్లు వస్తుంది. ఇప్పుడు ఏమంటారు, మా సంతకాలు పెట్టేసినారు, మాది మీకు ఏ సంబంధము, మీకు అవసరం లేదు, మీకు ఏముగా ఏం తెచ్చుకోపో అని అడుగుతున్నారు వాళ్ళు. మాకు న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇట్లా మా నాయనకి అన్యాయం చేసినారు.
మాకు ఎంఆర్ఓ ఈఆర్ఓ కానీ వాళ్ళ ఎవరైనా కానీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.